తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేపట్టాయి. టీడీఎస్ స్కామ్ తో పాటు హర్షరెడ్డి వాచ్ల కొనుగోలు వ్యవహారంపై ఈడీ అధికారులు ఆరా తీశారు. మరోవైపు తన స్కెడ్యూల్ ప్రకారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేపట్టింది. జూబ్లీస్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. హిమాయత్ సాగర్ లో గల ఫామ్ హౌస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు, బంధువుల ఇళ్లలో రైడ్స్ చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కంపెనీ ఎండీ, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఖమ్మంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లోనూ ఈడీ రైడ్స్ నిర్వహించింది. ఢిల్లీ జోనల్ అధికారులు తనిఖీలు చేపట్టారని తెలిసింది. గత ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న రైడ్స్ కూడా దానికి కొనసాగింపని తెలుస్తోంది. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి 1300 కోట్ల రూపాయల సంపదపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే 600 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. ఇదిలా ఉంటే మంత్రి పొంగులేటి నివాసాల్లో ఈడీ దాడులపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ సలహాల మేరకు ఈడీ రైడ్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ఈడీ దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఈ దేశంలో 2014 తర్వాత జరిగిన ఈడీ సిబిఐ దాడుల్లో 96.4% కేసులు ప్రతిపక్షాల మీదనే జరిగినాయి. అధికార పక్షం వారి మిత్రపక్షాల మీద జరిగిన కేసులు 2.5-3.5% మించలేదు. పోనీ ఈ 96% కేసులు జరిపి, దాడులు జరిపి మీరు రికవర్ చేసింది ఎంత అంటే ఈడీ రూపంలో 2.4-3.4% ఉంది. అంటే 10 ఏళ్లుగా మీరు జరిగిన ఈడీ దాడులన్నీ కూడా ఫెయిలే కదా. అంటే దీని అర్థమయ్యేదేంది? రాజకీయంగా కక్ష తీసుకోవడానికి, రాజకీయంగా బలంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు లొంగ తీసుకోవడానికి, వారి భయభ్రాంతులు చేసి వారి నోరు మూయడానికి దీన్ని వాడుతా ఉన్నారు. రాజకీయ వ్యతిరేక పక్షాలపై నిరంతరం దాడి చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరుగుతున్న దాడి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టడానికి, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఒక కుట్రగా మేము భావిస్తాం. అది కర్ణాటకలో డీకే శివకుమార్ గారి మీద జరిగింది. ఇటువైపు ఏ రాష్ట్రంలో ఆర్థికంగా కొంత బలపడి ఉన్న నాయకుల మీద ఇలాంటి కుట్రలు చేస్తుంది. మా సోనియా గాంధీని, రాహుల్ గాంధీనే సిబిఐ ఈడీలు వదలకుండా చేసిన మోడీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. మొత్తానికి హర్షారెడ్డి చిన్న వయసులోనే బిలినియర్ గా మారడం చర్చనీయాంశం అవుతోంది. ఆ క్రమంలోనే వరుసగా ఈడీ రైడ్స్ జరగడం చర్చకు దారితీస్తోంది. అయితే పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్స్